తెలంగాణ రాజకీయాల్లో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. మే మొదటి వారంలో కొత్త పార్టీని ప్రకటిస్తామని, పార్టీ పేరులో తెలంగాణ వాదం ప్రతిబింబించేలా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనలో ఆమె తన సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావుల తీరుపై పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో కేబినెట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లేదని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోందని, రెండింటికి పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి భవిష్యత్తు లేదని, తామే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి లేదా బోధన్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తన మొదటి చాయిస్ సిద్దిపేటని, రెండో చాయిస్ బోధన్ అని తెలిపారు. నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినరు అని అంటున్నారు. 100% అది వాస్తవం. అయితే విషయం ఏంటంటే అప్పుడు క్యాబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో క్యాబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా క్యాబినెట్లో ఉండే మంత్రులు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను. మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు, ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదన్న రోజు. వారు కేటీఆర్ గారు కేటగరైజేషన్ చేస్తే కేటగరైజేషన్ జరగదు కదా, ప్రజలు చేస్తారు కేటగరైజేషన్ అన్నది. ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు, ఎవరు ఉద్యమ ద్రోహులు అన్నది. నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాజకీయాల్లో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. మే మొదటి వారంలో కొత్త పార్టీని ప్రకటిస్తామని, పార్టీ పేరులో తెలంగాణ వాదం ప్రతిబింబించేలా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తెలంగాణ జాగృతికి సంబంధించి కవిత ఈరోజు చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మే మొదటి వారంలో ఒక మంచి ముహూర్తం తీసుకొని పార్టీని ప్రకటిస్తామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. తాను ఏదైతే ముహూర్తాలు నమ్ముతానంటే దేవుణ్ణి నమ్ముతాను, ముహూర్తాలు నమ్ముతాను కాబట్టి మే మొదటి వారంలో ఒక మంచి రోజు తీసుకొని తెలంగాణ జాగృతి కొత్త పార్టీని ప్రకటిస్తాము. అయితే పార్టీ పేరులో కూడా తెలంగాణ అనే అంశం ఉంటుందంటూ కూడా ఆమె చెప్పే పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి సామాజిక తెలంగాణ అనే అంశాన్ని తీసుకునే పార్టీ పెట్టబోతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే కొత్త పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు పడ్డాయి. మే మొదటి వారంలో పార్టీ ప్రకటిస్తామంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆమె ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉందని చెప్పి, ఏదైతే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తాము పోటీ చేస్తామో, ఒకవేళ పార్టీ గుర్తు రాకపోయినప్పటికీ కూడా ఇతర పార్టీలు మొన్న ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై, సింహం గుర్తుపై పోటీ చేస్తామో, అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే కవిత చేసిన పరిస్థితి ఉంది. త్వరలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు వస్తాయో ఆ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పోటీ చేస్తుంది. అధికారంలోకి వచ్చేది కూడా మేమే అంటే కూడా ఆమె చెప్పడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ అనేది ఉండదు, ప్రధాన ప్రతిపక్షంగా కూడా మేమే ఉంటామంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. మరోవైపు మహిళలకు సంబంధించి గతంలో షర్మిల కూడా ఇక్కడ పార్టీ పెట్టి ఆమె పార్టీ మళ్ళీ ఇక్కడ పార్టీ మూవ్ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని ప్రశ్నించినప్పుడు ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. షర్మిల ఇక్కడ పార్టీ పెట్టడం రాజపద్దు, ఆమె ఏపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆమె బాటలో నేను కొంత సైంటిఫిక్ గా ప్రజల్లో ఉన్న భావ ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ప్రజల్లో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ ఆవిర్భావాన్ని ఏర్పాటు చేసుకుంటారంటే గ్రామ స్థాయి నుంచి కూడా కేడర్ ఏర్పాటు చేసుకుంటూ కూడా పార్టీ నిర్మాణం చేస్తున్నాము. నేను రైటిస్ట్ కాదు, లెఫ్టిస్ట్ భావజాలం ఉండడానికి కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది.
త్వరలో వామపక్షాలతో కూడా కలిసి పోరాటాలు చేసి అదేవిధంగా పార్టీ పోతారంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి చాలా క్లియర్ గా కొన్ని అంశాలు అయితే చెప్పడం జరిగింది. పార్టీ ప్రకటించిన తర్వాత చాలా క్లియర్ గా కొన్ని అంశాలు తీసుకుని ముందుకు వెళ్తాము. ఇప్పటి వరకు అయితే పార్టీ ప్రకటించే వరకు కూడా ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుందో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు కూడా తెలంగాణ జాగృతి తరఫున పోరాటాలు చేస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై రోజువారీగా పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పేస్తారు. ఉందో దానికి సంబంధించి పోరాటం ప్రజాభవన్ వద్ద పోరాటం చేస్తాం. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశంపై కూడా ఈ నెల 24న ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సెలవు కలెక్టరేట్ మద్దతు ఇస్తామంటూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తాము ఏ పార్టీ అయితే కొత్త పార్టీ ఉంటుందంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. తాను మేలో పెట్టబోయే పార్టీ పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఇప్పటికే 50 కమిటీలు వేసి వాటి ఆధారంగానే పార్టీకి సంబంధించిన విధి విధానాలు అన్ని కూడా ఉంటాయని చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయి దానికి సంబంధించి అక్కడి నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాత మే మొదటి వారంలో పార్టీని ప్రకటిస్తాము. అదేవిధంగా తెలంగాణ జాగృతికి సంబంధించిన నేతలంతా కూడా ఉంటారని చెప్పేసి ఆమె చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రామ్ నరేష్, తెలంగాణలో బీజేపీ భవిష్యత్ లేదని ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఏమైనా స్పందించారా? ఆమె కొద్దిసేపటి క్రితమే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి బీజేపీ నేతలు కూడా దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ ఉండదంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం బీజేపీ నేతలు స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ, తెలంగాణలో రోజు రోజుకి బలపడుతున్న పార్టీ కాబట్టి కవిత ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఏ విధంగా చేశారనే దానిపై బీజేపీ నేతలు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కవిత అంశానికి సంబంధించి బీజేపీ పార్టీ నేతలు గట్టిగా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే కవితకు సంబంధించి గతంలో ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ కూడా ఆమెను ప్రశ్నించే అవకాశాలు బీజేపీ నేతలు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.